హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బెండకాయ అయినా బీరకాయ అయినా ఎంత వండినా సరిపోనట్టే ఉంటుంది. ఎందుకంటే ఫ్రై చేస్తే కనుక అస్సలు చాలదు, గ్రేవీయే పెట్టుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా బెండకాయ టమాటా కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా భలే వస్తుంది. ఫస్ట్ బెండకాయలు నీట్గా కడిగేసుకొని మీడియం సైజులో కట్ చేసేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. బెండకాయ ముక్కలన్నీ పక్కకు తీసుకున్న తర్వాత అదే కళాయిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ సరిపోదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ టమాటా గుజ్జు అయితే వేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే టమాటాని మిక్సీ అయినా పట్టేసి వేసేసుకోండి. నేను ఇక్కడైతే మిక్సీ పట్టుకోలేదు. టమాటా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒక 2 minutes నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, మసాలా అవి వేసేసుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నీట్గా కలిపేసుకొని తర్వాత తగినంత వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఇంకేముందండి, దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని ఉప్పు, కారం ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మర్చిపోయే చివరిగా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.